చాలామంది పిచ్చోళ్ళు లక్ష్మమ్మ మిమ్మల్ని చేసుకుంటాను అలా ఇలాగ అంటారు, రూపాయి పెట్టండి. చాలా తప్పండి ఇది. ఒక ఆడదానికి ఒక రూపాయి పెట్టాలి, నెల ఖర్చులు ఇవ్వాలండి, అన్నీ ఇవ్వాలి, అది హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటారు. ఏ ఆడదైనా సరే ఏమి పెట్టను ఊరికేనే ఉంటాను అన్న వాళ్ళు 100కి 90 మంది ఉన్నారండి. అయ్యో, అందరికీ ముక్కు మొహం వాళ్ళనే దొరికేస్తున్నారండి. నాకు లవర్ దొరకట్లేదు, మంచోడు దొరకట్లేదండి, పెట్టిన వాళ్ళే దొరుకుతున్నారండి. అందరూ పెట్టి ఎదవ కూడా దొరకట్లేదండి. మరి ఏంటో నా జాతకం అర్థం అవ్వట్లేదు. ఎవడు దొరుకుతాడు? పోనాను ఏదో మ్యారేజ్ చేసుకుని ఉందామంటే కుదరటం లేదండి. కానీ నేనైతే మ్యారేజ్ చేసుకుంటానండి. మ్యారేజ్ చేసుకుని మన మనిషి అనేది ఉండాలండి, పెట్టినా పెట్టకపోయినా. నా మనిషి, నా మొగుడు అన్నవాడు ఉంటే మనల్ని హాస్పిటల్ తీసుకెళ్తాడండి. అది అదే మామూలుడు అయితే వాడికి ఇష్టమైతే చూస్తాడు, లేకపోతే లేదండి. ఇవాళ నాకు లేదు అంటే మనం ఏం చేయగలం చెప్పండి అండి. అదే మన మనిషి అంటే రోజు ఇంటికి దీపంలాగా, ఇంటికి బెడ్ లైట్ లాగా రోజు మన దగ్గర ఉంటాడు, మన పక్కన ఉంటాడు కాబట్టి చాలా ఇష్టం అండి. అలా నేను కోరుకుంటున్నాను. పరమేశ్వరుడు దైవాలు మరి ఎప్పుడు దొరుకుతాడో చూద్దాం. సరేనండి. అంతేగాని పెట్టిన ఎదవలతో మనకి అనవసరం అండి, ఈ ఏజ్లో అనవసరం. అంతే కదండి. మరి పెట్టకుండా ఎందుకండి ఉసుపక మనకి ఇప్పుడు ఈ ఏజ్లో కనెక్షన్లు అవసరం అంటారా? కరెంట్లు అవసరం అంటారా? షాకులు పడతాయండి, అంతే, మచ్చలు పడతాయి. అందుకని ఏంటి కదండి, వద్దండి. నాకు ఎవడన్నా ఉంటే మంచోడు ఎవడన్నా ఉన్నా సరే నన్ను హ్యాపీగా చూసుకునేవాడు ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే నేను హ్యాపీగా చూసుకుంటాను. రూపాయి పెట్టకుండా కదండి, రూపాయి పెట్టాలి. ఆడదాన్ని చూడాలి, మన ఖర్చులు చూడాలి, ఇంటి రెంట్లు కట్టాలి, మన మంచి చెడ్డ చూడాలండి. తర్వాత వాడికి ఏమైనా వచ్చినా నేను చూడాలండి. అలా బెడ్ లైట్లో నా పక్కన ఉండేవాడు కావాలండి అని నేను కోరుకుంటున్నానండి. సరేనండి. నాకు మళ్ళీ అందంగా ఉండాలండి, అందగాడై ఉండాలి. ఇప్పుడు నేను ఏంటంటే పూరి తెచ్చుకున్నాను. పూరి తినాలండి. తర్వాత మీతో నేను మాట్లాడతాను. ఓకే. ఆ పూరి తిన్నప్పుడు కూడా నేను ఒక వీడియో తీసుకుంటానండి. ఏదో ఒక వీడియో తీసుకోవాలి కదండి. ఇవాళ రూమ్ అంతా ఫస్ట్ నైట్ పెళ్లి కూతుర్లో సర్దేస్తానండి. ఓకే. ఇంకేం చెప్తున్నారు, బాగున్నారా? నిన్నంటే ముస్కాన్ మాత్రం భలే చేసిందండి. పుట్టినరోజు చేసింది, కేక్ కోసిందండి, అందరికి భోజనాలు పెట్టింది. నాకైతే 2 పూట్ల పెట్టిందండి దొంగముండ. ₹1 ఇవ్వదండి అది కూడా. ఏమండి, నా వల్ల అన్ని దాని వీడియో కొట్టి చూడండి, అన్నీ నా వీడియోలో వస్తాయండి. షార్ట్లు కొట్టి చూడండి. నగేష్కి చెప్పానండి, తప్పండి, మనం ఇలా తీయగానే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకుంటున్నాడండి, తప్పు కదా. 10 మంది ఫోన్లు చేస్తున్నారండి, లక్ష్మమ్మ నువ్వు చూసుకుంటున్నావు లేదు, మొత్తం అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతున్నాయని. తప్పు కదండి. ఓనర్ని తొక్కేసి అంత మీరు చేయకూడదండి ఎప్పుడు కూడా. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాను. ఓనర్ని కింద తొక్కేసి పాలేడు పైన ఉంటాడు అంటారు చూడండి, అలా చేయొద్దండి ఎవరో కూడా. ఎప్పుడో సరదాగా ఉంటే మీరు ఒక్కటి తీసుకోండి, 2 తీసుకోండి, 10 తీసుకోండి, 200 ఉన్నాయండి కూడా దాంట్లోని. నాకు అందరూ పంపిస్తారండి, చూడ లక్ష్మమ్మ ఈ కొట్టు చూడ ఎన్ని ఉన్నాయంటే 200 ఉన్నాయండి ఒక్క నెల 2 నెలల్లోని. తప్పు కదండి అలాగా. అవన్నీ కలిసి వస్తాయండి. ₹1 రాదు ఫేమస్ తప్ప, ₹1 రాదండి ఇన్స్టాగ్రామ్లోని. అది ఫేస్బుక్లో అయితే మీకు డబ్బులు వస్తాయంటండి. 5,000 మంది ఉంటే లైక్లు ఉంటే మీకు 10,000 వస్తాయండి. నాకు తెలియదండి, లక్ష మంది ఉన్నారండి నాకు. అలాంటి దాంట్లో మనం వెళితే బాగుంటుంది కదండి. రేపు మా యూట్యూబ్ అబ్బాయి వస్తాడు, ఆడు వెనకంతరి కూడా అయిపోయింది. ఇప్పుడు ఐతనగర్లో ఉండే పనికి వెళ్ళాడండి, పైన స్లాప్లో చేయటం అండి. తను అలాంటి పని అనమాట అండి. సరే, కాకపోతే మంచి ఫ్యామిలీ నెంబర్ అండి నాకు. ఒక బిడ్డలాంటి తమ్ముళ్ళంటి చూడండి. మీరు ఏమనుకున్నా సరే, నేను ఎవరితోనైనా మాట్లాడితే నాకు వాడికి లింకులు కట్టేస్తారండి. నాకు అదే వచ్చిందండి, మరి ఏంటో అర్థం అవ్వదు. నా వయసు ఎంతండి? నా వయసు 80 సంవత్సరాలు కదా. మరి 80 సంవత్సరాలప్పుడు నేను ఏజ్ కుర్రోళ్ళతో ఎలా ఉంటుందో చెప్పండి. అసలు ఆడు ఒక దెబ్బ కొడితే మనం ఎంతకైనా పనికి వస్తామంటాడా? అయినా సరే స్ట్రాంగ్ బాడీ అండి నాది. ఏమి తీసుకోనండి. సరేనండి. హాయ్ అండి, బాయ్. ఇవన్నీ సరదాగానే మాట్లాడతాను, నిజంగా అయితే ఏం కాదండి. మంచి లవర్ దొరకాలని నేను కోరుకుంటున్నాను. బెడ్ లైట్లో నా పక్క నుండి కూడా దొరకాలండి ఎప్పుడైనా సరే. హ్యాపీగా లక్ష్మమ్మ తిన్నావా, ఏ లక్ష్మి కనకం, మా వీడియో అబ్బాయి ఎక్కేస్తాడండి, ఏ కనకం అంటాడండి. నాకు చాలా నువ్వు వచ్చేస్తుందండి ఏ కనకం అంటే. మంచి కుర్రోడండి పాపం. 25 ఏళ్ళు, 28 ఉంటాయి కానీ ఆడు 25 అంటున్నాడు. 28 తప్పనిసరిగా 1, 2 తక్కువ 30 ఉంటాయండి ఆడికి. ఓన్లీ 27, 28 అనుకోండి. మంచి కుర్రోడండి. నా ఛానల్ చూస్తున్నాడు, నా ఛానల్ చేస్తున్నాడండి, సంతోషం. లాక్ వాడి దగ్గరే ఉందండి, ఎవరో చేయటానికి కొట్టడానికి ఉండదు. మరి ఈడేం చేస్తాడో మోసం మనం చూద్దామండి. సరేనండి. అన్ని సైజులు పెరిగిపోయినాయండి, నాకు తగ్గింటున్నాను. సాయంత్రం భోజనం మానేస్తున్నాను అండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నా గాజులు బాగున్నాయంటారా? అబ్బా, ఇప్పుడు వస్తాడు అండి నా లవరు అని ఇప్పుడు అంటానునండి. సరేనండి. హాయ్ అండి, బాయ్. నేను ఒక పెంటముండ అన్నదంటండి, ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూపించేస్తున్నాను, నేను అన్నీ చూపించేస్తున్నానే. లజ్జముండ నీకు మళ్ళీ రోజుకొకటి ఊరకొక మళ్ళీ తిరగట్లేదు కదా. అలా తిరిగితే తప్పు. నేను అన్నీ ఇలా చూపించుకున్నా పర్లేదు, ఇలా సామాన్లు చూపించుకున్నా పర్లేదు, ఏం చూపించుకున్నా పర్వాలేదు. కానీ ఊరకొక మళ్ళీ
కొట్టుకుంటాం తప్పండి. ఒకటి ఉన్నదండి ఇక్కడ మన బోరుబండలో. ఆ ముండ 24 గంటలు నాకు బడి ఎడుతుందండి. ఎందుకు చెప్పండి? ఎందుకు ఎడుతున్నావే? నీకు బుద్ధి జ్ఞానం లేదు, నీ నోట్లో నోరు పెట్టకూడదని సంవత్సరం నుంచి నేను మాట్లాడుకుంటూ ఉంటున్నాను. పక్కనే తిరుగుతున్నాను, అలా చూస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ చేస్తుందని తిప్పుకుంటున్నాను. ఏం చేస్తే నీకేం దొరదా? కింద శుభ్రంగా కడుక్కోవే బాబు నువ్వు. కింద శుభ్రంగా ముందు నువ్వు కడుక్కున్నాక అప్పుడు నా గురించి మాట్లాడు. నేనా? మల్లెపూలా ఉంటుంది మొత్తం, అంత శరీరం అంతా ఒకటే ఉంటుంది ఉన్నగానే. అక్కడ కూడా ఏమీ ఉండదు. అర్థమవుతుందా? ఒకవేళ ఉన్న 15 డేస్కి నేను నీట్గా ఉంటుందంట. జమ్ముంట పబ్బులింగా చెబుతున్నాను. ఊర కుక్క టైపు, నేను జాతి కుక్కని, అలంటేషన్ జాతి కుక్కని. నేను అర్థమవుతుందా? నేను కూడా పోల్చుకున్నాను. మానవ జాతి వల్ల నేను కూడా పోల్చుకున్నాను. అంతకు నా జోలికి రేపు ఎందుకు వస్తున్నావే? నా ఫ్రెండ్లతో నువ్వు చెప్పవలసిన పని ఏంటి? వాళ్ళు చెప్పరా? మరి అక్కడే చెప్పకపోయారు. దానికి వేసుకుందని బాగానే ఊరకొక్కనే అన్నా నేను. వద్దు లక్ష్మి గారు, మళ్ళీ మీరు అల్లరి అవ్వద్దు అన్నారండి వాళ్ళు. నా ఇంటికి నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో చెబుతుందండి, రాణి గారితో వాళ్ళ ఫ్రెండ్ తోటి. తప్పు కదండి, పేరు చెబుతున్నానండి నేను. దానికి ఊరకొక్క పేరు మనకు వద్దండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎవరితైనా దూరం అయ్యిందంటే అది చెడ్డగా ఉండటం వల్ల దేవుడు మనకి దానికి దూరం చేస్తారండి, అంతే. మన ఫ్రెండ్లు దూరం అయిపోయారు అనుకుంటారు, చాలా తప్పండి అది. వాళ్ళ వల్ల నీకు చెడ్డ ఉన్నది కాబట్టి దేవుడు మనల్ని తప్పుకోమని చూపెడతాడండి దారి. అలాగే నాకు 2-3 దూరం అయ్యారండి. హాయ్ అంటే హ్యాపీగా ఉంటాను, మంచి స్నేహం పడతానండి. ఊర కుక్కల స్నేహం పట్టనండి. ఇంకా నేను ఊర కుక్కలైన ఫోన్లో వాళ్ళ తిండాలు తింటున్నారు, వాళ్ళ గుట్లాళ్ళు ఉంటున్నారని స్నేహం చేశాను తప్ప, కానీ నాకు రివర్స్ దెబ్బ కొడతారని నాకు తెలియదండి బాబోయ్. నేను పెద్ద ఫేమస్నండి. నా అంతటి నేను అనుకోకూడదు. అమెరికా వరకు పేరున్నది లక్ష్మమ్మ. ఎప్పుడు ఒకళ్ళ జోలికి వెళ్దాం. ఆవిడ తిట్టింది అంటే ఆవిడ మీకు వెళ్తేనే ఆవిడ అటాక్ అవుతుంది, అంతే తప్ప ఆవిడ నలుగురు కలిసి కొట్టారు ఆవిడ. ఎందుకు కొట్టారు? ఆవిడ మంచి కింగు కాబట్టి ఆవిడ తొక్కేయాలని కొట్టారు. అర్థమవుతుందండి? అది మీరు ఏం బాగా కొట్టారని ఏం అనుకోకుండా. తర్వాత ఏమైంది? పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చున్నారు. రంకుమొగుళ్ళు వచ్చేసి కట్లు ఇసిరేసి తీసుకెళ్ళారు. మరి నాకు రంకుమొగుళ్ళు లేడే. నేను ఇచ్చి పెట్టుకున్నాను, ₹1,00,000 పెట్టి లాయర్ని పెట్టుకున్నాను. నా కొడుకు శరణ్ బాబు వెళ్ళి పెట్టించాడు, తీసుకొచ్చాడు. సరేనండి. హాయ్ అండి, ఆ సెదంతా వద్దునండి, హ్యాపీగా బతుకుతుందండి. ఎవరిని తిట్టకుండా ఏమి అనుకున్నా హ్యాపీగా బతుకుతున్నానండి. సరేనండి. ఓ బంగారు రంగుల చిలక పలకవా, ఓ అల్లరి చూపుల రాజా, ఏమని నీ మీద ప్రేమే ఉందని, బంధనాలు దాటుకొని నీకోసము వచ్చా అమ్మా. మా అమ్మగారండి. ఓ బంగారు రంగుల చిలక పలకవా, ఓ అల్లరి చూపుల రాజా, ఏమని నీ మీద ప్రేమే ఉందని, లవరు దొరకట లేదు. ఓకే, సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఏదో సరదాగా ఎంజాయ్ చేస్తాను, అవన్నీ నిజం అనుకోకండి. ఓకేనండి. నాకు ఏంటండి చెప్పండి ఏజ్లోని. సరేనండి. 80 సంవత్సరాలు కింగులా ఉన్నానండి. చాలు, నా బతుకు నేను బతుకుతున్నానండి, రాజా బతుకుతున్నాను. కింగుని ఎప్పుడు సింహంలాగే ఉంటుందండి. తిండి లేదు అనేసి గడ్డి ఏమీ తిందని అలా డొక్కైపోయినా అలా పడుకుంటాను తప్ప. ఇవాళ నేను పూరి తెచ్చుకున్నానండి. పూరి అండో, నేను పూరి తెచ్చుకున్నానండో. ఓ దేవుని ఆయన పన్ను పెట్టిస్తానన్నారండి. మరి ఆయనకి ఏం ఎక్కేస్తారో ఏంటో తెలియదండి మనకి. మళ్ళీ పాపం ఆయన ఏం మాట్లాడలేదండి. నేను పోనీలేండి, ఆయన గుర్తుంటుందండి. మైండ్లో ఆయన గుర్తుంటుంది, కానీ ఎవరేదో అంటాం వల్ల కొంచెం ఆగారండి. పోనీలేండి, సంతోషం అండి. నేను డబ్బులు ఉన్నాడు పెట్టించుకుంటాను పండు. ఇదండి. ఇలా 5 ఏళ్ళు తిరిగిపోతుందండి. పన్ను వస్తుందండి మళ్ళీ. ఓకే, అండి, బాయ్ అండి. ఎవరి శరీరం ఎందుకు ఇచ్చాడు దేవుడు? కొన్నాళ్ళు కలకలలాడాలి, కొన్నాళ్ళు సైలెంట్గా ఉండాలి, కొన్నాళ్ళు అలా బుజ్జోవాలండి, అంతే తప్ప ఎప్పుడు మనం వెళ్ళి తేలిపోవాలి, ఈతలు కొట్టేయాలంటే కుదరదండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వస్తా, ఇల్లు వస్తా, మళ్ళీ వస్తా. మా బిడ్డ మాట్లాడట్లేదు, నాకు అదే బెంగండి. నా మనవలు మాట్లాడట్లేదు, అదే నాకు బెంగండి. ఎప్పుడన్నా పుట్టుకోమంటే అందం ఏం తీరుతుందండి. ఈవిడ గారు 50,000 తీసుకుందండి. మా తల్లి పెద్ద ఆవిడ ఇవ్వట్లేదండి. ఆవిడింటికి మళ్ళీ ఇవాళ వెళ్ళాలండి. ఇవాళ 8వ తారీఖు వచ్చింది. సరేనండి. ఏదైనా సరే నేను మా యూట్యూబ్ అబ్బాయి వచ్చాక కేసు చేస్తానండి. తర్వాత ఎలా ఉంటాయి బలాలు చూసుకొచ్చింది. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వస్తా, ఎల్లొస్తా, మళ్ళీ ఎప్పుడు వస్తా? రేపు 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 మార్నింగ్ వస్తా. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చల్లగాలి వీచింది దేనికి? చల్లగా నూరెళ్ళు ఉండమని. పిల్ల ఏరు చెప్పింది ఏమని? పిల్ల పాపలతో
మళ్ళీ మళ్ళీ రమ్మని, మళ్ళీ మళ్ళీ రమ్మని చల్లగాలి చెప్పింది దేనికి? చల్లగా నూరెళ్ళు ఉండమని పిల్ల ఏరు చెప్పింది ఏమని? పిల్ల పాపలతో మళ్ళీ మళ్ళీ రమ్మని, మళ్ళీ మళ్ళీ రమ్మని. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.